అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మన అమ్మలు చేసిన పద్ధతిలో మినపసుండలు అయితే చేసి చూపిస్తాను. 1 మంత్ పాటైనా పాడావు. ఈ రోజుల్లో ఫ్యాట్ వస్తుందని లావైపోతున్నామని ఈ నెయ్యితో చేసిన సున్నుండలు అస్సలు తినడం మానేశారు. సో ఈ రోజు తీసుకోవడం వల్ల డైజెషన్కి, మన హెల్త్ గట్కి చాలా మంచిది. ఇక్కడ టైటిల్స్ ఇచ్చాను, మీరు కావాలంటే చదువుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నాను. 500 దాకా మినపగుళ్ళతో చేసుకోవచ్చు, పొట్టు లేని మినపగుళ్ళతో చేసుకోవచ్చు. మినపప్పుని తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం అనేది వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల నోటికి అంటుకోకుండా ఉంటాయి తినేటప్పుడు. తర్వాత వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని బాగా మంచి రంగు వచ్చి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మనకి పూర్తిగా వేగి మంచి సువాసన అనేది బయటకు రిలీజ్ చేస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని బాగా చల్లారి పెట్టుకోండి. నేను ప్యాన్లోనే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఆ వేడికి పూర్తిగా వేగి క్రిస్పీగా అనేది వస్తుంది, టేస్టీ కూడా ఉంటాయి. తర్వాత ఇంట్లో నెయ్యిని నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యిని ఇక్కడ కొంచెం వేడి చేసుకుంటున్నాను. తర్వాత మినపప్పునంతా బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి పాన్స్ పౌడర్, గంధ పౌడర్లా కాకుండా చేతో పట్టుకొని చూస్తే కొంచెం బరకగా తగలాలి. ఆ విధంగా చేసుకున్నారంటే తినేటప్పుడు నోటి తగలవు, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా పౌడర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. లేదు అంటే మీరు ఈ పౌడర్ పట్టే దానికి ముందే ఒక కప్పు, మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకోండి. మీరు బెల్లం కాకుండా షుగర్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. నేను హెల్తీగా చేయడం కోసము బెల్లం వాడుతున్నాను. తర్వాత అదే కప్తో బెల్లం తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో కొద్దిగా వేసుకొని ఈ విధంగా మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా 2 సార్లు మిక్సీ పట్టుకొని ఆఖరిలో ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. మీరు దగ్గర ఇలాచి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ వేడికి ఏమైనా ఉండలు ఫామ్ అయితే అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. బెల్లము అంతా పౌడర్లో మిక్స్ అయిపోతుంది. తర్వాత మనము వేడి చేసి కరగబెట్టుకున్న నెయ్యి కొద్దిగా వేసుకొని మనము సున్నుండలాగా చుట్టేసుకోవడమే. మీ దగ్గర దీనికి సరిపడిన నెయ్యి లేకుంటే ఎయిర్ కంటైనర్లో తీసి పక్కన పెట్టుకొని ఆ కంటైనర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ దగ్గర నెయ్యి ఎప్పుడు ఉంటే అప్పుడు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు అనేది చుట్టుకొని తినేయవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే, ఇంట్లో నెయ్యితో చేసుకున్నారంటే అసలు 1 మంత్ పాటు స్టోర్ చేసుకున్న అసలు పాడవవు. అలా వద్దు అనుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని కూడా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యిని అనేది కొద్దిగా చేసుకుని ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి అన్నం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. బయట కొన్నవి కాకుండా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి, కడుపు నిండుగా తింటారు. అంతేకాకుండా ఆడవాళ్ళలో వచ్చే నడుము నొప్పులు ఎలాంటివి రాకుండా ఉండాలన్నా కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచిగా